హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్తీ స్నాక్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. సాధారణంగా పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మనం నార్మల్గా ఉల్లిపాయ పకోడీ వేసుకుంటాం కదా, అదేవిధంగా మనం తోటకూరను ఉపయోగించి తోటకూర పకోడీని 2 రోజులైనా సరే పాడవకుండా ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేసుకున్నప్పుడు ఆకుకూరలను కలిపి వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ తోటకూర పకోడీని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా ఈ తోటకూర పకోడీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో 1 కప్పున్నర బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. నార్మల్గా వేసుకునే ఆనియన్ పకోడీకి అయితే మనం శనగపిండితో పాటు 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీనికి కొంచెం ఎక్కువగా బియ్యం పిండిని వేయాలి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న తోటకూర కట్టను తీసుకుని నీట్గా కడుక్కున్న తర్వాత సన్నగా ఈ విధంగా తరిగి నీళ్ళేమి లేకుండా చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరను కూడా వేసుకున్న తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సుమారుగా, అంటే నేను 100 గ్రామ్స్ శనగపిండి 150 గ్రాములు బియ్య పిండిని తీసుకున్నాను కాబట్టి దీనికి 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది చక్కగా ఇలా విడివిడిగా ఉండేట్టుగా నలుపుకొని వేసుకోవాలి. దీంతోపాటు పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే 1 గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం పకోడీ వేసుకోవడానికి ముందుగానే ఆయిల్ని వేడి చేసుకున్నాం కదా, దానిలోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుని వాటర్ పోయకుండానే ముందుగా ఈ పొడి పిండిని కలుపుకోవాలి. దీనిలో ఉన్న ఉల్లిపాయ, తోటకూర వీటి యొక్క తేమ వల్లనే మనకి సగం పిండి కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ గట్టిగానే కలుపుకోవాలి. మెత్తని పకోడీలాగా లూజ్గా కలుపుకోకూడదు. ఈ విధంగా మనం పకోడీ వేస్తే చేత్తోని ఇలా రాలే విధంగా ఉండేట్టుగా చూసుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పకోడీ అనేది చక్కగా క్రిస్పీగా వేగుతుంది. అలాగే 2 నుంచి 3 రోజుల వరకు కూడా నిలవ ఉంటుందన్నమాట. అదే మనం నీళ్ళు ఎక్కువగా వేస్తే ఆ పూటకే మనం తినేయాల్సి వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చిన్న పిండి ముద్దను వేసుకుని టెస్ట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పిండి ముద్దను గుప్పెటి నిండా తీసుకుని ఈ విధంగా వేళ్లతో దూరంగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలాగే ఉంచి గరిటెతో 2 వైపులకి కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయ అనేది మనం తింటే క్రిస్పీగా విరిగిపోవాలన్నమాట. ఇదంతా కూడా మనం మంట మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయించుకుంటేనే లోపల వరకు క్రిస్పీగా ఉంటాయి. ఉల్లిపాయలు ఎంత మంచి బ్రౌన్ కలర్లో వేయించుకుంటేనే తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ విధంగా పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి. లేదంటే మిగిలిన పకోడీలని బాక్స్లో పెట్టుకుని నెక్స్ట్ డే తిన్నా కానీ అదే క్రిస్పీనెస్తో అదే టేస్ట్తో చాలా బాగుంటాయి. మరింత ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ తోటకూర పకోడీని ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతాయి. చూసారుగా ఇప్పుడు విరుపుతుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.